కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఓటాన్ బడ్జెట్ అని ప్రజల ముందుకు రావడం జరిగింది. అసలు ఓటాన్ బడ్జెట్ ఏంటి? ఎందుకు మరి ఈ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది? ఈ సందర్భం అసలు ఎందుకు అవసరం వచ్చింది? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? దీని ద్వారా అంటే వెనకాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే ఈ ఓటాన్ బడ్జెట్‌కి ఎళ్లారా? లేదంటే దీని వెనకాల ఇంకేమన్నా కోణం ఉందా అని చెప్పేసి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఫ్యాబ్సీ ప్రెసిడెంట్ అనిల్ ఉన్నారు. మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఓటాన్ బడ్జెట్ అని తెర మీదకొచ్చింది. గతంలో ఎప్పుడు ఓటాన్ బడ్జెట్ అని ఎప్పుడు బయటికి రాలేదు. ఎవరు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఓటాన్ బడ్జెట్ పేరుతో ప్రజలకు వచ్చారు. ప్రజలకు ఈ బడ్జెట్ వివరించడం జరిగింది. అసలు దీన్ని ఎలా మనం చూడొచ్చు? ఎప్పుడైనా కూడా రెగ్యులర్ బడ్జెట్కు ఓటాన్ బడ్జెట్కు డిఫరెన్స్ ఏముంటుందంటే, రెగ్యులర్ బడ్జెట్ అయితే టోటల్ త్రూఅవుట్ ఇయర్కు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి శాఖకు ప్రతి డిపార్ట్మెంట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్పెసిఫిక్గా చెప్పాలంటే దీంట్లో ఇచ్చే ఫిగర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ 100% మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో ఉంటాయని నమ్మకం లేదు. ఎందుకంటే వీరికి కావాల్సింది ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ పీరియడ్ వరకు, అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఇటు కేంద్ర రాష్ట్రం కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ మే అనుకుంటున్నాం మనము. సో మే ఎండింగ్ వరకు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు రావడం జరుగుతుంది. సో జూన్ వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months కొరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో కొన్ని మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది. శాలరీస్ అనండి, కొన్ని ఎమర్జెన్సీ అకౌంట్స్ ఉంటాయి. వీటన్నిటి కొరకు ఒక బడ్జెట్ అలొకేషన్ కంపల్సరీ కావాలి. కాబట్టి దాని కొరకని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేసుకుంటూ మా ఫ్యూచర్ ప్లాన్లో ఈ శాఖకు ఇంత ఇవ్వగలుగుతాము, ఈ డిపార్ట్మెంట్కి ఇంత ఇస్తాము, లేకపోతే ఈ సంక్షేమ పథకాలకు ఇన్ని ఇవ్వగలుగుతాము అనేది ఒక ఫిగర్ చేసుకుంటారు. సో ఇది ఒకందుకు చెప్పాలంటే ఫుల్ బడ్జెట్ చేసినప్పుడు ఎలక్షన్స్ పోయే మూమెంట్లో ఫుల్ బడ్జెట్ పెట్టేది ఉంటే అపోజిషన్ పార్టీస్కు ఒక ఆయుధము, అస్త్రం దొరుకుతుంది. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని దాని ప్రకారం చేస్తుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కానివ్వండి, లేకపోతే 10 సంవత్సరాల నుంచి చూడండి, ఫుల్ బడ్జెట్ చేసిన తర్వాత కూడా ఒక డిపార్ట్మెంట్కు ఇన్ని డబ్బులు అంటే అలొకేషన్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా 100% ఆ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఒక ఎక్స్ ఫిగర్ అలొకేట్ చేసింది అనుకుందాం. ఆ ఫిగర్ టోటల్గా ఎప్పుడు కూడా 100% ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇవన్నీ లెక్కలు ఎట్లుంటాయంటే, ఇంత ఎక్స్పెండిచర్ చేస్తామని చూపించుకోవడానికి ఉంటుంది. యాక్చువల్గా మనకు ఇన్కమ్ ఏదైతే ఉందో ఈరోజు చూసిన పరిస్థితిలో ప్రతి రాష్ట్రాల దగ్గర కూడా లోటు బడ్జెట్ ఉంటుంది చాలా మట్టుకు, అప్పులతో కూడుకున్న రాష్ట్రాలు. కాబట్టి ఇన్కమింగ్ తక్కువ ఉన్నది కాబట్టి చూపించుకుంటారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఏమవుతుంది, అంత ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఉండదు. ఏదైతే వారికి రెవెన్యూ ఇన్కమ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని, కొన్ని అప్పులు వచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసినా కూడా ఈరోజు కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే కనీసం ఒక 70%, 75% వరకు ఎక్స్పెండిచర్ కరెక్ట్ ఉంటుంది. ఇంకో 20-25% డెఫినెట్గా అది ఖర్చు పెట్టకుండా ఉంటారు. కాబట్టి ఇది మామూలుగా కంటి తుడుపు కొరకే బడ్జెట్ అని చెప్పొచ్చు తప్పించి, ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఇది యాక్చువల్గా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి మనకు సంభాషణ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇది మామూలుగా వారికి గవర్నమెంట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కొరకు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొన్ని ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి దాని కొరకు ఉంటుంది. రెండోది ఇంకోటి, ఈరోజు ఒక సంక్షేమ పథకం కింద మేము ఇన్ని ఖర్చు పెడతామని చూపిస్తారు. సో ఇది బేస్ చేసుకొని ఎలక్షన్స్కి వెళ్తారు. మేము ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే 6 గ్యారంటీలకు దగ్గర 53,000 కోట్లు అలొకేట్ చేసింది. సో 53,000 చూపిస్తుంది. దాని యాక్చువల్ కాస్ట్ ఎంత ఉన్నది, ఎక్కడ అనేది డీటెయిల్గా టోటల్ బడ్జెట్ వచ్చినప్పుడు ఏర్పడుతుంది ఆ బుక్ మొత్తం చదివినట్టయితే. సో ఈరోజు ఆ ఫిగర్స్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇంత డబ్బులు ఖర్చు పెడతామని చూపిస్తుంటారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ చూసినట్టయితే అంత ఖర్చు అయిందా లేదా తెలియదు. రియల్గా
టోటల్ వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ చేశారో 6 గ్యారంటీలు 100% సక్సెస్ అయిందా లేదా అన్నది కూడా తెలియదు. సో మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత దాని సంభాషణ వస్తుంది. అప్పుడు మళ్ళీ దాని డిస్కషన్ వేరుంటుంది. కాబట్టి ఎప్పటికైనా కూడా ఈ ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ఏదైతే ఇస్తారో ఇది మామూలుగా టెంపరవరీ బేసిస్ కింద చూసుకోవచ్చు. సో దీనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. ఈసారి అంటే తెలంగాణ గవర్నమెంట్లో 23% బడ్జెట్ తగ్గింది అని చెప్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇందాక నేను చెప్పాను కదా, నార్మల్గా ఎట్లుంటుందంటే నేను ఒక ఉద్యోగిని, నాకు నెలకు 1000 రూపాయలు వస్తుంది జీతం. నా ఎక్స్పెండిచర్ ఎంత ఉందన్నది నేను చూసుకోవాలి. సో ఇదివరకు జరిగిన ఎట్లుందంటే నాకు వచ్చేది 1000 రూపాయలన్నా కూడా నాకు 2000 వస్తుందని చూపించుకొని ఎక్స్పెండిచర్ ఖర్చు చేశారు వీళ్ళు. అంటే లెక్కలు చూపించారు టోటల్ 2000 వరకు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డేలో నాకు వచ్చింది 1000 కాబట్టి ఇందాక చెప్పాను కదా 20-25% ఖర్చు పెట్టారని. సో ఈ లెవెల్గా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు యాక్చువల్ ఫిగర్స్ తీసుకున్నారని చెప్పడానికి కొరకు కొంతవరకు మనము నమ్మొచ్చు. ఎందుకంటే నా ఇన్కమ్ ఇంతే ఉంది, దీని ప్రకారంగా నా ఫిగర్స్ అని చెప్పుకోవడానికి. ఎందుకంటే మొన్న పేపర్లో చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని నిధులు రాలేదన్నది ఒక డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా ఎంత రావాలన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఫిగర్స్ చెప్తుంటారు ఎప్పుడు. దీనికన్నా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు జిఎస్టీకి సంబంధించి ఇన్ని కోట్లు రావాలి, లేకపోతే వేరే సంక్షేమ పథకం కింద ఇన్ని రావాలి అని ఫిగర్స్ ఒకటే చెప్తుంటారు. కానీ యాక్చువల్గా అది ఎంత రావాలి అన్నది అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా కౌంటర్స్ చేసుకోలేదు. వీళ్ళు ఒక ఫిగర్ చెప్తారు, వాళ్ళు దాన్ని కౌంటర్ చేయరు, సైలెంట్గా ఉంటారు. అంటే ఇది వీళ్ళు చెప్పిన ఫిగర్ కరెక్టా రాంగ్ అన్నది కూడా మనకు తెలియదు. ఏదో మామూలుగా అపోజిషన్కు కౌంటర్ వేయడం కొరకు చేసే సంభాషణ తప్పించి యాక్చువల్ ఫిగర్స్ కాదు ఇది. కాబట్టి డెఫినెట్గా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి పార్టీ మళ్ళీ మనుగడకు నెక్స్ట్ 5 years రావడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఉంటుంది తప్పించి కామన్ మ్యాన్కు రియల్గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు 100% ఎక్కడ జరగలేదు. ఏదైనా కూడా టెంపరవరీ రిలీఫ్ కిందనే అన్నీ నడుస్తున్నాయి. ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా టెంపరవరీ రిలీఫ్ కిందనే ఉంటుంది. కాబట్టి మామూలుగా ఎలక్షన్స్ టైంలో అందరూ హడావిడి చేస్తుంటారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త ప్రభుత్వం రావాలి, ఇది కావాలి అది కావాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదెలా ఉన్నా కూడా 100% కామన్ మ్యాన్కు ఎక్కడ కూడా కావడం లేదు. స్పెసిఫిక్గా నేను చెప్పేది ఇంకొకటి, ఎలక్షన్స్ అప్పుడే మనం దీని గురించి డిస్కషన్ కాకుండా కూడా ఇది రెగ్యులర్గా డిస్కషన్ ఉండాలి. స్పెషల్లీ ఈరోజు ఉన్న యంగర్ జనరేషన్ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో, ఈవెన్ 10th class అయినా పర్వాలేదు, వారికి మంచి ఈరోజున్న సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నందుకు గూగుల్ సెర్చ్ చేయడంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి దాని ప్రకారంగా వారు ఓటేసేటప్పుడు మంచి అభ్యర్థికి వేసినట్టయితే బహుశా డౌన్ ది లైన్ మేబీ ఇంకో 10 సంవత్సరాలకు మంచి ప్రభుత్వాలు అయితే అనేది ఆశించవచ్చు మనం. ఈ ఓటాన్ అకౌంట్ అనే బడ్జెట్ అన్నది ఎలక్షన్ల పైన చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందా? సాధారణ బడ్జెట్ ఎప్పుడు వచ్చినా కూడా అది ప్రజలపైన కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, గూడ్స్ పైన కావచ్చు, ప్రతిదాన్ని ప్రభావితం చేస్తాయి. బట్ ఇలాంటి బడ్జెట్ రావడం వల్ల ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదు? ఏం ఎఫెక్ట్ ఉండదండి. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో దీంట్లో ట్యాక్సెస్ వేసినట్టయితే రేపు వచ్చే ఎలక్షన్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్యాక్సెస్ అటువంటిది ఏం చూపారు. ఈవెన్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, ఎక్కడ కూడా ట్యాక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయలేదు. లేదు కొన్ని ఫ్రీబీస్ ఇచ్చే దాంట్లో అక్కడ కూడా ఎక్కడ చూపించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా మేము ఇది ఇంక్రీజ్ చేస్తామని చెప్పుకోలేదు. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. మామూలుగా వారికి ఏదైతే నిధులు రెగ్యులర్గా వస్తాయో రెవెన్యూ జనరేషన్, అంటే గత సంవత్సరం 23-24 ఏదైతే రెవెన్యూ జనరేషన్ అయిందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు దాని మీద ఒక 10-20% ఇంకా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అన్న దాని మీద, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి దాంతో ఆ ఫిగర్స్ తోటి ఒక ఫిగర్స్ వేసుకొని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతే తప్పించి ఇది 100%గా ఫుల్ ప్రూఫ్ బడ్జెట్ కాదు. కాబట్టి మనకు మళ్ళీ మే, జూన్లో
ఫుల్ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో అప్పుడు వేటి మీదన్న ట్యాక్సెస్ మన దగ్గర ఎక్కువ మటుకు ఇప్పుడు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ మటుకు ట్యాక్సెస్ కానీ లేకపోతే ఇటు లిక్కర్ మీద చాలా ట్యాక్సెస్ ఇది అవుతుంది. తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్ మీద ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటి మీద ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే వారి పరిధిలో ఉన్న ట్యాక్సెస్ వాటి మీద అన్నిట్లో కూడా ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని తగ్గించినట్టయితే డెఫినెట్గా మనకు కామన్ మ్యాన్కు, స్పెషల్లీ ఈరోజు చూసినట్టయితే ప్రతి కామన్ మ్యాన్ అంటే ఈవెన్ ఒక చిన్న కూలీ కూడా ఒక చిన్న వెహికల్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. అంటే 2 వీలర్ మామూలుగా లూనా అనుకోండి, లేకపోతే చిన్న వెహికల్. సో మామూలుగా కొంచెం ఫ్యూయల్ ఎక్స్పెండిచర్లో తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనకు ఎక్స్పెండిచర్ తగ్గాలంటే ఈ ట్యాక్సెస్ తగ్గినట్టయితే డెఫినెట్గా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ తగ్గుతుందో వాళ్ళ రెవెన్యూ ఇంకా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. తర్వాత మేజర్గా ఉన్నది ఏంటిది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, దాని మీద కొంచెం రెవెన్యూ పెంచుకోవాలనుకుంటే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది పర్సంటేజ్. తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్సెస్, వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎక్కువ మట్టుకు ఆధారపడి ఉంటారు. కాబట్టి వారికి ఏదైతే రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలనుకుంటారో వీటి మీద చేసుకోగలుగుతారు. అంతకుమించి వేరే ఆల్టర్నేట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈ ఓటన్ అకౌంట్ అన్నది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఓటన్ అకౌంట్కి వెళ్తున్నారు. దీని ద్వారా ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉండదు. కానీ ప్రభుత్వం నడిపేందుకు కావాల్సిన జీతభత్యాలు ఇచ్చేందుకు మాత్రమే ఈ ఓటన్ అకౌంట్ ఉపయోగపడుతుంది అంటున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.